అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్‌లో నేను చికెన్‌లో మనకు గుండెకాయ ఉంటది గదండీ! లివరు. ఆ లివర్‌లో గట్టి లివర్ ఉంటది గదా! దాన్ని తీసుకొచ్చి డీప్ ఫ్రై చేసి తినాలనే ఇదితో నాకు అది బాగా ఇష్టమండి. సో, దానికోసం నేను ఒక హాఫ్ కిలో ఆ గట్టి లివర్‌ని తీసుకొచ్చాను. తీసుకొచ్చి దాన్ని ప్రెషర్ కుక్కర్‌లో ఒక 4 విజిల్లొచ్చేంత వరకు బాగా ఉడకబెట్టేసా. సో, దీన్నంతా నేను చూపించలేదండి. డైరెక్ట్‌గా నేను ఫ్రై చేసేదే చూపిస్తున్నాను. సో, ఆ తర్వాత ఏం చేస్తున్నానంటే పాన్ పెట్టుకొని, ఆ పాన్‌లో పోపుకి కావాల్సినటువంటి పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ ఆయిల్‌లో బాయిల్ చేయడానికి చూసేస్తున్నా. సో, అలా ఆయిల్‌లో బాయిల్ చేసి, బాగా బాయిల్ అయిన తర్వాత, ఈ బాగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నటువంటి ఆ గట్టి లివర్‌ని ఆహ్, దాంట్లో వేసి నేను ఫ్రై చేస్తున్నాను. సో, ఇలా ఫ్రై చేస్తూ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఇంక చికెన్ కోసం ఏదైతే మనం మసాలాస్ యూజ్ చేస్తామో అవన్నీ యూజ్ చేస్తామండి. ఫస్ట్ అల్లం పేస్ట్ వేసాను. బాగా కలయతిప్పుతున్నాను. కొంచెం అల్లం పేస్ట్ కలిసేంత వరకు దాన్ని ఒక 1 ఆర్ 2 మినిట్స్ అనేది నేను అలానే గరిటె సహాయంతో తిప్పుతూ ఉంటాను. కింద మాడకున్నా కూడా చూసుకోవాలండి. స్టవ్ మనకు హైలో పెట్టకున్నా సిమ్‌లో పెట్టి చేసుకుంటే బావుంటది ఈ ఫ్రై చేసేటప్పుడు. నెక్స్ట్ ఏంటంటే ధనియా పొడి, కారప్పొడి, చికెన్ మసాలా, గరం మసాలా అన్నీ వేస్తున్నానండి. కొంచెం ఘాటుగా చేసుకోవడం కోసం. మీకు కావాలంటే పెప్పర్ కూడా వేసుకోవచ్చు. పెప్పర్, సాల్ట్ గూడా. నాకు పెప్పర్ అవైలబిలిటీ లేదు కాబట్టి ఇది మాత్రమే వేసి నేను బాగా డీప్ ఫ్రై అనేది చేస్తున్నా. సో, ఇప్పుడు ఇలా వేసిన తర్వాత గరిటె సహాయంతో ఇవన్నీ కలయతిప్పుతున్నాను. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ ఉడకబెట్టేటప్పుడే మనం ఉప్పు, పసుపు వేసి ఉడకబెడతాం. సో, అక్కడ అయిన తర్వాత ఇక్కడ కూడా చూసుకోవాలి. సో, ఇలా బాగా ఒక 10 నిమిషాల పాటు డీప్ ఫ్రై చేసి ఫైనల్ టచ్‌గా మళ్ళీ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకేసేస్తే చేసేస్తున్నాను. సో, ఇప్పుడు చూడండి చూస్తూనే నోరు ఎలా ఊరుతుందో. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ తింటానబ్బా! మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి మరి.